అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు, గ్రామస్తులకు, బాలికలకు, బాలురకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు విజయలక్ష్మి. తెలుసా అందరికీ? చెప్పండి. తెలుసా అందరికీ? మరి పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారికి కూడా తెలుసా? అయితే ఇప్పుడు మీరు హెడ్ మాస్టరా? హెడ్ మాస్టర్ తర్వాత మీరా? మేడం గారు, మీ పేరు? మణి మేడం గారు చెప్పిందంతా కూడా విన్నారు కదా. సేమ్ అదే మ్యాటర్. మరి నేను చదువుకోవాలి, ఎందుకంటే మీ ఏజ్లో నేను చదువుకున్నాను అప్పట్లో. మరి నాకు అంత గుర్తుండదు కదా, మ్యాటర్ అంతా గుర్తుండదు. అదే నడక మనం నడిచాం కాబట్టి ఈవేళ ఈ స్థాయిలో ఉన్నాను నేను. అవునా? రేపు మీరు కూడా మన పెద్దలందరూ ఏం చెప్తున్నారో అవి భావించి చక్కగా ఆ నడతలోనే నడుస్తూ ఈ మ్యాటర్ ఎందుకు చదువుతున్నాం, మీరందరూ కూడా రేపు మాలాగా పెద్దోళ్ళు అవ్వాలి, మంచి స్థాయిలోకి వెళ్ళాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, తల్లిదండ్రులకి, మీకు బోధించిన ఉపాధ్యాయులకి, మన ఊర్లో పుట్టినందుకు మన ఊరికి, గ్రామస్తులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలి. అవునా? ఓకే. అయితే పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు మనం 73వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు ప్రతి భారతీయ పౌరునికి కూడా చాలా ముఖ్యమైన రోజు. స్వాతంత్రమునకు పూర్వం మన దేశం బ్రిటిష్ వారు 200 సంవత్సరాల పైన పరిపాలించారు. 1857 సంవత్సరం నుంచి కూడా 1947 ఆగస్టు 15 వరకు కూడా ఎన్నో ఉద్యమాలు, తిరుగుబాట్లు, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితమే మనకి వేళ ఈ స్వాతంత్రం వచ్చింది. మంగళే పాండే, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా ఎందరో ఆడవారు కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలను తెగించి కృషి చేశారు కాబట్టి మనం ఈవేళ ఈ స్థాయిలో నిలబడ్డాం. లిఖితపూర్వక రాజ్యాంగం అని చెప్పి పేరు పొందిన మన భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంగా రూపుదిద్దుకుంది. ఈరోజు రెడ్ ఫోర్ట్లో మన ప్రధానమంత్రి గారు జాతీయ జెండా ఎగురవేస్తారు. టీవీల్లో చూపెడతారు కదా, ప్రధానమంత్రి గారు కూడా సెల్యూట్ చేసి జెండా ఎగురవేస్తారు కదా, అలా ఎగురవేస్తారు. అందరూ కూడా ప్రధానమంత్రి గారికి మనం ఎప్పుడు ఎగరేస్తారా, 9 గంటలకు వచ్చేస్తుందేమో టీవీ అని చూస్తుంటాం. ఓకేనా? అయితే ఉత్సాహంగా పాల్గొంటారు. అన్ని కార్యాలయాల్లో కూడా, విద్యా సంస్థల్లో కూడా ఈ పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. నేటి వారే రేపటి పౌరులని అందరూ ఐకమత్య భావనలో కలిసిమెలిసి ఉండాలని అందరూ